సో గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో మన మేడం గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు కాబట్టి వెల్కమ్ మేడం. శైలజ మేడం వెల్కమ్ టు జూమ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మేడం గారికి వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు జూమ్. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. సో గుడ్ మార్నింగ్ మేడం. వన్స్ అగైన్ మీరు స్టార్ట్ చేయొచ్చు మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అండి. నా పేరు శైలజ అండి. నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంసీఏ అండి. సో నా స్టడీస్ అయిన తర్వాత నా ఫస్ట్ జాబ్ వచ్చి టీచర్గా చేశానండి. ఒక 3 years హైదరాబాద్లో చేశానండి. 2015లో చేశానండి. సో 3 years చేశాక 10th ఒక 2 years వచ్చి 1 to 6 క్లాసెస్ చెప్పానండి. తర్వాత 10th చెప్పడం జరిగిందండి. తర్వాత 2016లో మేము తుని వచ్చేయడం జరిగిందండి, హైదరాబాద్ నుంచి తుని. సో తుని వచ్చాక మళ్ళీ టీచింగ్ ఫీల్డ్లోకి అనేది మళ్ళీ వెళ్ళలేదండి. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జాబ్ ఏంటి ఆఫ్టర్ టీచర్ జాబ్ అంటే కనుక వెస్టేజ్ బిజినెస్ ఏనండి నెక్స్ట్ వచ్చి. సో మా సారు ఇంట్లో ఖాళీగా కూర్చుంటే మనకి యావిగేషన్ ఉండదని చెప్పి నన్ను మళ్ళీ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్లోకి నిలబెట్టడం జరిగిందండి. సో స్టార్టింగ్లో కొంచెం అర్థం అవడానికి ఇబ్బంది పడినా, బట్ తర్వాత దాని గురించి మనకి బాగా అర్థమయ్యి, సో ఐ గాట్ అన్ ఎంతూజియాజం టు డూ దిస్ బిజినెస్ అని ఒక ఆలోచన అనేది వచ్చిందండి. సరే దీని ప్లాన్ అది నేను కూడా యూట్యూబ్లో కొంచెం విని అర్థం చేసుకుని అసలు ఎలా ఉంటుంది దీని లైఫ్, మనకి బెటర్ లైఫ్ ఎలా ఉంటుందని అన్నీ తెలుసుకుని దీంట్లోకి ఇంట్రెస్ట్ అనేది కలిగండి. మా సార్ ఒకటే గోల్ పెట్టుకున్నారండి, నన్ను బ్రాంజ్ డైరెక్టర్ని చెయ్యాలి. నేను బ్రాంజ్ డైరెక్టర్ని అయితే నాకు ఒక ఇంట్రెస్ట్ కల్పించాలి అన్న గోల్ పెట్టుకుని నన్ను చేయడం జరిగిందండి. సో థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండి. సో ఇందులోకి రావడం అనేది ఫస్ట్ ఓంకార్ మూర్తి గారి ద్వారా వచ్చామండి. ఆ తర్వాత మాకు రవితేజ గారు, భూపతి సార్ గారు, రవికృష్ణ సార్ గారు అందరూ కూడా మంచిగా గైడెన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వరకు మేము రావడం జరిగిందండి. సో ఇదండి మా జర్నీ. ప్లాట్ఫామ్ వెస్టేజ్ ప్లాట్ఫామ్ గురించి ఇదండి మాది. సో నేను ఇవాళ చెప్పబోయే టాపిక్ వచ్చి సిఎండి డ్రాప్స్ అండి. సో మేము ఇందులోకి వచ్చి 1.5 year అయిందండి ఈ బిజినెస్లోకి వచ్చి. సో ఈ 1.5 yearలో కూడా ప్రోడక్ట్స్ మేము వాడేవన్నీ కూడా ఫస్ట్ మా సార్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆయనకి నీ పెయిన్స్ ఉండేవి. సో ఆయన వాడిన ఒక 10 days 1 weekలోనే ఆయనకి చాలా చేంజ్ వచ్చి చాలా రిలీఫ్ వచ్చిందండి. సో మెయిన్ ఆయనకి ట్రస్ట్ కలిగిందండి. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ బయట చాలా మెడిసిన్స్ తీసుకున్నామండి టాబ్లెట్స్ రూపంలో, బట్ అవేమీ క్యూర్ అవ్వకపోవడం కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావడం మొదలయ్యాయండి. సో ఇలా కాదని చెప్పి ఇంకా ఈ ప్రోడక్ట్స్ మాకు తెలిసాక వాడడం ద్వారా ఆయనకి నీ పెయిన్స్ చాలా అంటే చాలా బాగా తగ్గాయండి. ఆ తగ్గడంతోనే మా సార్‌కి ఒక నమ్మకం కలిగి ఇంకా మనం ఎట్లైనా ఇందులో జాయిన్ అవ్వాలని చెప్పి జాయిన్ అయిపోయామండి. జాయిన్ అయిన తర్వాత నేను కూడా మన వెస్లీ స్లిమ్ అవి వాడడం వల్ల నాకు కూడా చాలా చేంజ్ వచ్చింది. తర్వాత చాలా మటుకు ఇప్పుడు మనకి సీఎండీ డ్రాప్స్ రావడం వల్ల నంబర్ 1 చేంజ్ వచ్చిందండి. సీఎండీ డ్రాప్స్ వాడండి దయచేసి. ఎందుకంటే అది వాడడం వల్ల మనకి డైలీ లైఫ్‌లో మనం ఎంత ఎనర్జీ ఎన్నో పనులు చేస్తూ అలసిపోతామండి. కానీ ఈ సీఎండీ డ్రాప్స్ వాడంగానే ఆ డే అంతా కూడా అలసట లేకుండా మన బాడీ స్ట్రెంగ్త్‌నింగ్ పెంచడంలో గానీ, డైజెషన్ బావుండాలన్న అన్నిట్లోనూ మాకు చాలా బావుందండి ఈ సీఎండీ డ్రాప్స్ అనేవి. సో ఆ సీఎండీ డ్రాప్స్ గురించే నేను ఇవాళ చెప్పాలని నా ఫస్ట్ ప్రోడక్ట్ దీని గురించి చెప్దాం. తర్వాత మిగతావి ఒక్కొక్కటి మన నెక్స్ట్ మీటింగ్స్‌లో నేను ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చెప్పడం జరుగుతుందండి. మేము దీంట్లోనే మేము ప్యూరిఫైయర్ కూడా తీసుకున్నాం. వాటర్ ప్యూరిఫైయర్ చాలా బావుందండి. చాలా చేంజ్ వచ్చింది. నెక్స్ట్ మనం ఇప్పుడు దాని గురించి కూడా నేను ఆ ప్రోడక్ట్ గురించి కూడా చెప్తానండి త్వరలో. సో ఫస్ట్ నేను ఈ సీఎండీ డ్రాప్స్ గురించి చెప్తున్నానండి ఫస్ట్. అసలు సీఎండీ డ్రాప్స్ అంటే ఏంటో చూద్దామండి. కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అండి. అసలు
కాన్సంట్రేటెడ్ అంటే ఏంటి, మినరల్స్ అంటే ఏంటి, డ్రాప్స్ అంటే అందరికీ తెలుసండి. సో కాన్సంట్రేటెడ్ అంటే అన్ని మినరల్స్ మనకి ఒకే చోట దొరికే దాన్ని మనం కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అంటామండి. సో మనకి వెస్టేజ్ వాళ్ళు ఈ మంచి ప్రోడక్ట్ మనం తినే ఆహారంలో మనకు దొరికే కొన్ని మినరల్సేనండి. 16-18 మినరల్సే మనకు దొరుకుతున్నాయి. బట్ ఇట్స్ నాట్ సఫిషియంట్ టు అవర్ బాడీ అండి. సో మనకు ఖచ్చితంగా దీనికన్నా ఇంకా ఎక్కువ మినరల్స్ కావాలనే అవి మనకి బయట కెమికల్ టాబ్లెట్స్ అవి తీసుకుంటే దొరుకుతాయండి. బట్ దాని నుంచి వచ్చేవి మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయండి. కానీ మనకి న్యాచురల్‌గా కావాలి, న్యాచురల్‌గా దొరకాలి. మనకి ప్లాంట్స్ ఉన్నాయి. చాలా మన న్యాచురల్ ఫుడ్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వీటిల నుంచి కావాలనే మన వెస్టేజ్ వాళ్ళు ఒక మంచి ఆలోచన శక్తితో ఈ ప్రోడక్ట్ తయారు చేయడం అనేది మనకి ఒక అదృష్టమే అనుకోవాలండి. సో వాళ్ళు మనకి 84 మినరల్స్ ఇస్తున్నారండి. సో ఇలా 84 మినరల్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కూడా చాలా అంటే దాని యాక్టివ్‌లో నంబర్ 1గా పనిచేస్తాయండి. సో ఈ సీఎండీ డ్రాప్స్‌లో మనం ఎలా వాడాలి? డేలో ఎలా వాడాలి అని చూస్తే కనుక, మనం 1 లీటర్ వాటర్ బాటిల్‌లో 7 డ్రాప్స్ వేసుకొని పర్ డే 3 టైమ్స్ తీసుకోవాలండి. తీసుకోవడం ద్వారా ఏంటంటే, మన బాడీలోని యాసిడ్స్ మనం తినే ఫుడ్‌తో యాసిడ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయండి. వాటిని న్యూట్రలైజ్ చేస్తుందండి. ఇది వేయంగానే ఆ వాటర్ మనకి ఏంటంటే ఆల్కలైన్ వాటర్ అయిపోతుందండి. సో అదేంటంటే మన వాటర్ పీహెచ్ లెవెల్‌ని మనని ఎక్కువ ఉంచేలా చూసి ఆ యాసిడ్స్‌ని పెరగకుండా చూస్తుందండి. దీని ద్వారా ఏంటంటే మన బాడీలో ఏదైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్ గాని, ఏదైనా ఒక హార్ట్‌లో కనుక మనకి బ్లడ్ పాస్ అవ్వాలన్నా, సెల్స్ అవి బ్లాక్ అవ్వకుండా ఈ సీఎండీ డ్రాప్స్ అనేవి మనకి చాలా హెల్ప్‌ఫుల్ చేస్తాయండి. మనం మినరల్స్ అంటున్నాం కదండీ! అసలు మినరల్స్ అంటే ఏంటి? అవెలా వస్తాయి? దాంట్లో బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ న్యూట్రిషనల్ ఫుడ్ అంటే ఏంటో చూద్దామండి. అసలు న్యూట్రిషన్ అంటే ఏంటో చూద్దామండి. ఫుడ్ కంటైన్స్ హెల్తీ సబ్స్టెన్సెస్ అండి. హెల్తీ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి? ఆరోగ్యకరమైన పదార్థాలు మనం తినే ఫుడ్‌లో ఉంటే గనక దాన్ని న్యూట్రిషనల్ ఫుడ్ అంటామండి. ఈ న్యూట్రిషనల్ ఫుడ్‌లో మనకి 5 మేజర్ న్యూట్రియంట్స్ ఉన్నాయండి. ఒకటొచ్చి కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ వచ్చి ప్రోటీన్స్, నెక్స్ట్ వచ్చి ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్. ఈ 5 కాకుండా మనకి ఇంకా 2 ఉన్నాయండి న్యూట్రియంట్స్. అదొచ్చి మనకి వాటరు, ఫైబర్ అండి. ఇవన్నీ మన బాడీలో ఉంటేనే మనకి హెల్తీ హెల్తీగా మన బాడీ అనేది ఉంటుందండి. ఇవన్నీ మనం తీసుకోవాలండి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క న్యూట్రిషన్ గురించి తెలుసుకుందామండి. అసలు ఎలా పనిచేస్తుంది మన బాడీకని. ముందు మనం కార్బోహైడ్రేట్స్ చూద్దామండి. కార్బోహైడ్రేట్స్ అనేవేంటంటే, దే ఆర్ ద ఎనర్జీ గివింగ్ ఫుడ్ టు అవర్ బాడీ అండి. ఎనర్జీ గివింగ్ అంటే ఏంటండి? మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే, మన ఎనర్జీ ఉంటేనే కదండీ ఏ పని చేయగలుగుతాం. సో, ఆ ఎనర్జీ మనకివ్వాలి అంటే గనక, మనం ఖచ్చితంగా మనం తినే ఫుడ్‌లో కార్బోహైడ్రేట్స్ అనేవి డెఫినెట్‌గా చూసుకోవాలండి. అలాగే నెక్స్ట్ వచ్చి ప్రోటీన్స్ అండి. ఈ ప్రోటీన్స్ ఎలా హెల్ప్ అవుతుంది మన బాడీకి అంటే కనుక, మన బాడీ బిల్డింగ్ అండి. అంటే ఏంటి బాడీ డెవలప్‌మెంట్‌లో గాని, ఎక్కడైనా మనకి వూండ్స్ అంటే ఇంజ్యూర్ అయిన పార్ట్‌లు గమ్మున హీల్ అవ్వాలన్నా, ఎక్కడైనా బోన్ బ్రేక్ అయినప్పుడు, ఆ బోన్ మళ్ళీ హీల్ అవ్వాలన్నా, వీటిలన్నిట్లికి కూడా ప్రోటీన్స్ అనేవి డెఫినెట్‌గా మనం డైలీ తీసుకుంటేనే మన మజిల్ అనేది పెరుగుతుంది. అలాగే ఎప్పుడైనా మనకి ఇంజ్యూర్స్ ఏమైనా చిన్న చిన్నవి జరిగినా కూడా అవి ఇమ్మీడియేట్‌గా హీల్ అయిపోతాయండి. అదండి. నెక్స్ట్ వచ్చి ఫ్యాట్స్ అండి. ఫ్యాట్స్ అనేవి కూడా కార్బోహైడ్రేట్స్ లాంటివేనండి. ఎప్పుడైనా ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి యాబ్సెంట్ అయినప్పుడు, అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి బాడీలో తక్కువైనప్పుడు, ఈ ఫ్యాట్స్ అనేవి ఈ బాడీ ఏం చేస్తుందంటే మనం తినే ఫుడ్‌లోనే ఫ్యాట్స్‌ని స్టోర్ చేసుకుంటుందండి. కార్బోహైడ్రేట్స్‌ని రన్ చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే అబ్సెంట్ అవుతాయో, ఈ ఫ్యాట్స్ అనేవి మనల్ని ఆ కార్బోహైడ్రేట్స్ ప్లేస్‌లో ఈ ఫ్యాట్స్ అనేవి మళ్ళీ మన బాడీ పడిపోకుండా కాపాడుతూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి వైటమిన్స్ అండ్ మినరల్స్ అండి. వైటమిన్స్ అండ్ మినరల్స్‌లో మనకి ఇవేంటంటే చాలా అవసరం అండి. మన బాడీలో ఫుడ్ తీసుకునే ప్రతి ఫుడ్‌లోనూ వైటమిన్స్, మినరల్స్ ఖచ్చితంగా ఉన్నాయో లేవో మనం చూసుకుంటూ తినాలండి.
అది తీసుకోవడం అని అంటే దీనివల్ల మనకి ఫంక్షనింగ్ ఏంటి అసలు ఈ వైటమిన్స్ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల ఫంక్షనింగ్ ఏంటంటే ప్రొటెక్టివ్ ఫుడ్ అండి. ఇది ఒక ప్రొటెక్టివ్ ఫుడ్ అని ఎలా చెప్తున్నాం మన బాడీకి, మన బయట నుంచి వచ్చే డిసీజెస్ని మన బాడీలో ఎంటర్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుందండి. ఏం కాపాడతాయండి? వైటమిన్స్ అండ్ మినరల్స్. సో ఈ ప్రొటెక్టివ్ డిసీజెస్ ని మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా, బయట నుంచి వచ్చే డిసీజెస్ని ఎంటర్ అవ్వకుండా ఈ ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల వైటమిన్స్ మినరల్స్ ఈక్వల్గా తీసుకుంటే కనుక మనకి ఎటువంటి డిసీజెస్ అనేవి రావండి. సో ఇది మనకి న్యూట్రిషనల్ ఫుడ్ అండి. మన బాడీలో 70% ఆఫ్ వాటర్ అనేది ఉంటుందండి. వాటర్ ఉంటేనే కదండి మనం తినే ఫుడ్ డైజెస్ట్ అయ్యి అది మళ్ళీ మనకి బ్లడ్లో కలవడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మినరల్స్ వైటమిన్స్ చూసాం. ఇప్పుడు మినరల్స్లో చూద్దామండి. అసలు మినరల్స్ అంటే ఏంటి, వైటమిన్స్ అంటే ఏంటో ఇప్పుడు దాకా చూసాము. ఇంకొంచెం దాని గురించి చూద్దాం. మినరల్స్ అంటే ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అండి. వైటమిన్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అండి. ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అంటే ఏంటి, మనకి మనకి మట్టిలో దొరుకుతుంది, అలాగే మనకి వాటర్, సాయిల్ వీటిల్లో దొరికేది మినరల్స్ అండి. మనకి వైటమిన్స్ ఎక్కడ మొక్కల ద్వారా దొరుకుతాయండి. అలాగే యానిమల్స్ నుంచి దొరికేది వైటమిన్స్ అండి. వైటమిన్స్ మినరల్స్ ఆర్ వెరీ నీడెడ్ టు అవర్ బాడీ అండి. సో ఇవి మనకి డైలీ లైఫ్లో కూడా ఇవి చాలా అవసరం అండి బాడీలో. ఇవి లేని పక్షంలో మనకి సిక్నెస్ అనేది ఇమీడియట్గా చూపించేస్తుందండి, లేదా ఏదో ఒక ఆర్గాన్ డెఫిషియన్సీ అనేది చూపిస్తుందండి. మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్, ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయండి. ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే ఏంటంటే హార్ట్, కిడ్నీస్, మన డైజెస్టివ్ సిస్టము, లివరు, ఇవన్నీ కూడా రెస్పిరేటరీ సిస్టమ్ అంటే లంగ్స్, ఇవన్నీ కూడా మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ అండి. ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అంటే మనకు బయట కనపడే మన ఐస్, నోస్, హెయిర్, హెడ్, హ్యాండ్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అంటామండి. ఇప్పుడు ఈ మినరల్స్ అండ్ వైటమిన్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దామండి. ఎలాంటి బెనిఫిట్స్ ఉంటే ఫస్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగుంటుందండి. అంటే రోగ నిరోధక శక్తి మెరుగుపరుచుతుందండి ఈ వైటమిన్స్ మినరల్స్ మనం తీసుకోవడం వల్ల. నెక్స్ట్ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, అలాగే మన టీత్ స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే మన సెల్ గ్రోత్ అనేది బాగుంటుందండి. మన సెల్స్ నుంచి టిష్యూస్ నుంచి ఆర్గాన్స్, ఇలా మన బాడీ అనేది తయారై ఉందండి. అలాగే మన ఐసైట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే నెక్స్ట్ వచ్చి బ్లడ్లో సెల్ ప్రొడక్షన్ అనేది బాగుంటుందండి. మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఖచ్చితంగా ఈక్వల్ అమౌంట్లో ఉండాలండి అవి. నెక్స్ట్ వచ్చి మనకి అలాగే ఇప్పుడు మనం మినరల్స్ 84 మినరల్స్ తీసుకుంటున్నామండి సిఎండి డ్రాప్స్ వల్ల. ఒకవేళ ఈ మినరల్స్ కన్నా ఎక్సెస్ అయిపోయాయి అనుకోండి, మినరల్స్ 84 కన్నా ఎక్కువ తీసుకుంటే అది వెరీ డేంజరస్ టు అవర్ హెల్త్ అండి. మనం ఎంత లిమిట్లో తీసుకోవాలో వాళ్ళు అంత లిమిట్లోనే మనకి ఇస్తున్నారండి. దానికన్నా ఎక్సెస్ తీసుకుంటే కనుక మన బాడీలో మళ్ళీ అది ఏదో ఒక ఆర్గాన్ని పాడు చేయడం అనేది జరుగుతుందండి. మనకి కొన్ని మినరల్స్ ఉన్నాయండి, అవేంటో ఇప్పుడు చూద్దామండి. ఒకటి కాల్షియం అండి, ఒకటి ఐరన్, పొటాషియం, జింక్, సోడియం క్లోరైడ్, మెగ్నీషియం, కాపర్, క్రోమియం, కోబాల్ట్ అండ్ అయోడిన్. అయోడిన్ అంటే అందరికీ తెలుసు కదా, సాల్ట్. సో సాల్ట్ ఎక్కువైనా కూడా మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఈ మినరల్స్ మనం తీసుకోవడం వల్ల ఎలా మన బాడీలోకి పాస్ అవుతుందంటే ఫస్ట్ సెల్స్లోకి వెళ్తాయండి. సెల్స్ నుంచి టిష్యూస్ నుంచి ఆర్గాన్స్లోకి వెళ్తుందండి. అలా మన బాడీని మంచిగా ఉంచడానికి ఈ మినరల్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. ఈ మినరల్స్ ఎలా వర్క్ అవుతాయండి మన బాడీలో అని చూస్తే, మనకి స్ట్రాంగ్ టీత్, మనకి బ్లడ్ ప్రొడక్షన్, మజిల్ పెరగడానికి, ఎనర్జీ ప్రొడక్షన్, ఇవన్నీ కూడా మనం మినరల్స్ తీసుకోవడం వల్ల ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. వై ఆర్ మినరల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ బాడీ. మినరల్స్ మనకి ఎందుకు కావాలి అంటే కనుక మనం చేసే యాక్టివిటీస్ పర్ఫెక్ట్గా చేయాలన్నా, మనం హెల్తీగా వర్క్ చేసుకోవాలన్నా ఈ మినరల్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. వన్స్ మినరల్స్ అనేవి వైటమిన్స్కి రోల్ ఏంటండి, వాట్ ఈస్ ద రోల్ అంటే కనుక
ఈ మినరల్స్ అనేవి ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతాయో, ఈ వైటమిన్స్‌ని రవాణా చేయడానికి అంటే ఏంటంటే, పాస్ అవ్వడానికి మంచిగా ఎటువంటి బ్లాక్స్ లేకుండా పాస్ అయ్యేలాగా ఈ మినరల్స్ అనేవి వైటమిన్స్‌ని కాపాడుతూ ఉంటాయండి. సో, నెక్స్ట్ మన నర్వస్ సిస్టమ్ ఉందండి. గుడ్ నర్వస్ సిస్టమ్ కావాలి. మన నర్వ్స్ వీక్ చాలా మందికి చూడండి తిమ్మిర్లొస్తూ ఉంటాయండి కాళ్ళల్లోనూ, చేతుల్లోనూ. అప్పుడప్పుడు బ్రెయిన్‌లో గూడా తిమ్మిరొస్తూ ఉంటుందండి. అబ్జర్వ్ చేస్తూ అంటే నర్వ్స్ వీక్‌గా ఉన్న వాళ్ళకి అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుందండి. ఆ వీక్‌నెస్ ఎందుకొస్తుందండి? ఎప్పుడైతే మీకు వైటమిన్స్, మినరల్స్ తక్కువయ్యాయో బాడీలో, అప్పుడు మీకు ఈ నర్వ్స్ వీక్‌నెస్ అనేదొస్తుంది. సో, ఇలా మనం ఈ సీఎండీ డ్రాప్స్ తీసుకోవడం వల్ల, మనకు ఆ కరెక్ట్ మినరల్స్ తీసుకోవడం వల్ల, మనకి ఆ వై ఈ తిమ్మిర్లనేవి రాకుండా ఉంటుందండి. నెక్స్టొచ్చి మనకి బ్లడ్ ప్రెషర్ అండి. బీపీ కూడా పెరగకుండా చూస్తుందండి ఇది మినరల్స్ అనేవి. అలాగే మన రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మన లంగ్స్, మన గాలి పీల్చుకోవడం, వదలడం ఇదంతా కూడా మన మినరల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే కనుక మనకి ఆ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో అనేది బావుంటుందండి. నెక్స్ట్ మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ ఎంజైమ్స్ కూడా బాగోవాలి అంటే కనుక, ఎంజైమ్స్ ఉంటేనే కదండీ డైజెషన్ అనేది జరుగుతుంది. అలాగే మనకు ఎప్పుడైనా ఆకలి సరిగ్గా లేకపోవడం ఇవన్నీ కూడా కారణాలండి. మినరల్స్ అవి, వైటమిన్స్ గాని తక్కువైపోతున్నాయంటే ఇదొక ఇండికేషన్ అండి. సో, మనం పీహెచ్ లెవెల్స్ అంటే మనం తినే ఫుడ్‌లో యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ మినరల్స్ అనేవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయండి. సో, మినరల్స్‌ని మనం ఇప్పుడు ఒక బిల్డింగ్‌కి పిల్లర్స్ ఎలా ఫౌండేషనో, మన బాడీకి ఈ మినరల్స్ అనేవి అలాంటి ఫౌండేషన్ అండి. ఇదెప్పుడైతే ఈ ఫౌండేషన్ పడిపోయిందో, అంటే మినరల్స్ అనే ఫౌండేషన్ పడిపోయిందో, మనకి ఇమ్మీడియేట్‌గా వి ఆర్ అండర్ ద హ్యాండ్స్ ఆఫ్ డిసీజెస్ అని చెప్పొచ్చండి. మనం ఆ డిసీజెస్ చేతుల్లోకి వెళ్ళిపోయినట్టేనండి. సో, అందుకనే ఈ ఫౌండేషను ఏదైతే మినరల్స్, వైటమిన్స్ ఫౌండేషను ఖచ్చితంగా ఆ పిల్లర్స్ అనేవి పడిపోకుండా చూసుకోవాలంటే డైలీ మనం మంచి ఫుడ్ తీసుకోవాలండి. మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి ఎక్సర్‌సైజ్ ఉండాలండి. మంచి యావిగేషన్ ఉండాలి. అంటే అండి మనం ఏదో ఒక పని కల్పించుకుంటూ ఉండాలండి ఎవ్రీడే కూడా. మనం మైల్డ్‌గా కూర్చోకూడదండి. ఏదో ఒక వర్క్ పని చేసుకుంటూ ఉండాలి. మనకున్న స్కిల్ మనకి ఏ స్కిల్ అయితే చదువనే కాదండి. మన చేతిలో ఏ వృత్తి మనకొచ్చో అది చేసుకుంటూ ఉండాలండి. ఖాళీగా ఎవ్వరు కూర్చోద్దండి దయచేసి. ఖాళీగా కూర్చుంటేనే డిసీజెస్ వచ్చేస్తాయండి. మనల్ని అటాక్ చేసేస్తాయి. అదే మనం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండిపోయామనుకోండి, మననేమి చేయలేమండి. అలాగే మంచి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, బయట ఫుడ్ అవాయిడ్ చేసేయండి దయచేసి. ఆయిల్ కూడా చాలా బావుందండి వెస్టేజ్ ఆయిల్. ఇవి తీసుకోవడం వెస్టేజ్ ప్రొడక్ట్స్ తీసుకుంటూ, మనం ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల లీఫీ వెజిటబుల్స్ అండి ఆకుకూరలు ఎక్కువ తినండి. అలాగే మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక మీకు తీసుకునే ఫుడ్ మీకు తెలుసు కాబట్టి అవి తీసుకోండి. ఇవి తీసుకోవడం వల్ల మన హెల్త్‌ని కాపాడగలుగుతాం. సో, నేను పిల్లర్స్ చెప్పాను కదండీ! మినరల్స్ అండ్ వైటమిన్స్ అనేవి దే ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్ అండి. మన బాడీకి అవే మెయిన్ పిల్లర్స్ అండి. సో, వీటిని జాగ్రత్తగా చూసుకొని మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ మినరల్స్ తక్కువైతే కనుక మనకి చెప్పాను కదండీ! ఇమ్మీడియేట్‌గా మనం డిసీజెస్ హ్యాండ్స్‌లోకెళ్ళిపోయినట్టే అండి. సో, పూర్వం అండి మనకి మంచి మంచి మినరల్స్ దొరికేవండి. అసలు ల్యాక్ ఆఫ్ మినరల్స్ అనేది లేదండి. మరి ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న కొన్ని ఇయర్స్ తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే ఈ సాయిల్స్ పెస్టిసైడ్స్ వాడేస్తున్నాం ఫార్మింగ్ చేసినప్పుడు అప్పుడు, తర్వాతేమో మనకి వెదర్ కండిషన్స్ ఒకటి బాలేదండి. క్లైమాటిక్ చేంజెస్, అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, అలాగే ఈ ఫారెస్ట్స్ కొట్టేయడం, చెట్లు కొట్టేయడం ఇవన్నీ కూడా కారణాలవుతాయండి. అందుకనే మనకి మినరల్స్ అనేవి మనం తినే ఫుడ్‌లో 16, 18 తక్కువే ఉన్నాయండి. సో, అందుకని మన వెస్టేజ్ వాళ్ళేంటంటే, ఈ మొత్తం 84 మినరల్స్ మనకిస్తున్నారండి. సో, దాన్ని మనం జాగ్రత్తగా వాడుకుంటూ, మనం తినే ఫుడ్ మంచిగా తింటూ ఉంటే, మనకెలాంటి డిసీజెస్ రావండి. సో, ఈ వెస్టేజ్ సీఎండీ మినరల్స్ మనకి 84 మినరల్స్ ఉన్నాయండి. ఇమ్యూనిటీ సిస్టమ్‌ని పెంచుతాయండి. అలాగే మనకి బోన్ హెల్త్ బావుంటుంది. అలాగే మనకి బెటర్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ కూడా అంటే మనకి హార్ట్‌కి సంబంధించి
బావుంటుందండి. ఎక్కడైనా సెల్స్ బ్లాక్ అయిపోయినా సరే, ఈ మినరల్స్ తీసుకోవడం వల్ల ఆ బ్లాక్స్‌ని మళ్ళీ క్లియర్ చేసేసి, మంచిగా నర్వ్స్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది టాప్ టు బాటమ్ జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ చూసేదొచ్చేసి మనకి వైటమిన్ డెఫిషియన్సీ చెప్పాను గదండీ! మన బాడీలో ఇప్పుడు ఈ మినరల్స్ అనేవి కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం చెప్పాం గానీ, కాల్షియం మనకి బోన్స్ స్ట్రాంగ్ అవ్వడంలో హెల్ప్ అవుతుందండి. ఐరన్ దేనికంటే గనక మంచిగా ఆక్సిజన్‌కి మనకి పాస్ అవ్వడానికి చూస్తుందండి. జింక్ దేనికంటే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడానికి చూస్తుందండి. పొటాషియం, సోడియం, క్లోరైడ్, ఎలక్ట్రోలైట్స్ స్ట్రాంగ్ అవ్వడానికి చూస్తుందండి. అలాగే మెగ్నీషియం వచ్చి మనకి మెటబాలిజం పెంచడానికి చూస్తుందండి. అండ్ నెక్స్ట్ మాంగనీస్, కాపర్, అయోడిన్ ఇవన్నీ కూడా శరీరానికి మనకి సాల్ట్ మనకి ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఉండేలా ఇవన్నీ మినరల్స్ చూస్తాయండి. సో, ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయండి మినరల్స్‌లోను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లేడీస్‌లో ఎంతుండాలి వాటర్ లెవెల్, జెంట్స్‌లో ఎంతుండాలని చూస్తే లేడీస్‌లో 60% ఆఫ్ వాటర్ ఉండాలండి. అలాగే జెంట్స్‌లో ఏమో 65% అండి. అలాగే బ్లడ్‌లో వాటర్ లెవెల్ వచ్చేసి 94% అండి కామన్‌గా. అలాగే మన బ్రెయిన్‌లో అయితే 83%, కిడ్నీస్‌లో అయితే 83%, లంగ్స్‌లో అయితే 85%, మన ఐస్‌లో అయితే కనుక 95% అండి. అలాగే హార్ట్‌లో అయితే గనక 75% అండి. మన మజిల్స్‌లో వచ్చేసరికి 75% అండి. మనకి మినరల్స్ ఎక్కడ దొరుకుతాయో మనం చెప్పాం గదండీ! మనకి భూమి, నెక్స్ట్ వచ్చి వాటర్‌లో దొరుకుతుందండి. ఇది యాక్చువల్‌గా ఈ సీఎండీ డ్రాప్స్ అనేవి మనకి అమెరికాలో ఉత్తా లేక్ వాటర్ అని అక్కడి నుంచి తయారు చేసి తీసుకొస్తున్నారండి వీళ్ళు. తయారు చేసి ప్రొడక్ట్ చేస్తున్నారండి. మినరల్స్ తక్కువైపోయాయనుకోండి చెప్పాను కదండీ! ఇవన్నీ మనకి బాడీలో అనేది డెఫిషియన్సీ అనేది చూపిస్తుందండి. ఒకటి మన కిడ్నీస్ ఫెయిల్ అయినా, లేదా హార్ట్ ఫెయిల్ అయినా, లేదా డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోయినా, ఇంకే వేరే వేరే డిసీజెస్ కారణాలన్నిట్లికి కూడా మినరల్స్, వైటమిన్స్ లోపం వల్లే జరుగుతుందండి. ఇవన్నీ జరగకూడదంటే కనుక మనం హెల్త్‌ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. సో, ఈ మినరల్స్, వైటమిన్స్ మంచిగా తీసుకోవడం వల్ల మనం మంచిగా నడవగలుగుతామండి. మంచిగా మాట్లాడగలుగుతాం. మంచిగా ఆలోచనా శక్తి అనేది పెరుగుతుంది. అలాగే మంచిగా నిద్ర అనేది కూడా పడుతుందండి. ఇవన్నీ కూడా మనకి మినరల్స్ ఉంటేనే మనకి మంచి వైటమిన్స్, మినరల్స్ తీసుకోవడం వల్ల బావుంటుందండి. నెక్స్ట్ మనకి పొటాషియం అనంగానే మనకి ఏ ఫ్రూట్‌లో ఎక్కువగా ఉంటుంది అంటే గనక బనానాలో ఎక్కువగా ఉంటుందండి. కాల్షియం ఎక్కువగా ఉంటుందని మిల్క్‌లో ఉంటుందండి. అలాగే మాంగనీస్ వచ్చి మ్యాంగోస్‌లో ఎక్కువగా ఉంటుందండి. ఐరన్ వచ్చి స్పినాచ్, జింక్ అండ్ సెలీనియం వచ్చి ఎగ్స్. సో, ఇలా మనం చూసుకొని తినలేం గాబట్టి, మనకి మంచి ఫుడ్ మనకి ఆల్రెడీ ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి తింటున్నాం గూడా మనకు తెలుస్తుంది కాబట్టి, మనం వాటిని చూసుకొని తింటే మంచిదండి. సో, ఇలా మనకి రోగనిరోధక శక్తి ఇవన్నీ పెంచడానికి ఈ సీఎండీ డ్రాప్స్ అనేవి ఎంతో బాగా ఉపయోగపడతాయండి. అలాగే ఇప్పుడు మేము వాడేది వెస్లీ స్లిమ్ ఒకటి వాడుతున్నామండి. అదేంటంటే మనకి వెయిట్ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ వెస్లీ స్లిమ్ వాడండి. మిల్క్ షేక్ ఉంది. అలాగే క్యాప్సూల్స్ ఉన్నాయి. ఫ్లాక్స్ ఆయిల్ ఉందండి. ఈ ప్రొడక్ట్‌లు వాడితే మనం డెఫినెట్‌గా ఈ తగ్గడం అనేది జరుగుతోందండి. నాకైతే చాలా చేంజ్ వచ్చిందండి. సో, ఈ కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేవి మనకి ఎంతో ఉపయోగపడుతున్నాయండి మన బాడీలో. సో, ఈ మినరల్స్ అనేవి మనకి చాలా హెల్ప్‌ఫుల్ అండి. బ్లడ్ పాస్ అవ్వాలన్నా, మంచిగా టాప్ టు బాటమ్ మన హార్ట్ బాగోవాలన్నా అన్నిట్లికి ఉపయోగపడుతుందండి మినరల్స్ అనేవి. సో, వీటిని మంచి పిల్లర్స్ అని కూడా మనం అనుకోవచ్చండి మన బాడీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వై ఆర్ మినరల్స్ అనే ఎసెన్షియల్ అని చూసాం గదండీ! ఇవేంటంటే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి మన బాడీలో. మంచి హెల్త్ కావాలన్నా, మన బాడీ మంచిగా ఫంక్షన్ అవ్వాలన్నా కూడా మినరల్స్ అనేవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయండి.
మనకి ఆకలి పెరగాలంటే మంచి ఎంజైమ్స్ ఉండాలండి బాడీలో. మన ఎపటైట్ లేకపోతే చూడండి, మనకి ఎపటైట్ లేదని అంటారండి డాక్టర్స్. ఎందుకని? ఆకలి లేకపోతేనే మనం నీరసం అయిపోతామండి. ఆ ఆకలి పెంచాలి, ఆ ఎంజైమ్ పెరగాలి అంటే ఈ మినరల్స్, వైటమిన్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలండి బాడీలో. అలా తీసుకోవడం వల్లే మనకి మెటబాలిజం అనేది పెరుగుతుందండి. మెటబాలిజం పెరిగితేనే మనం ఆ రోజంతా యాక్టివ్‌గా ఉండగలుగుతామండి. అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా అండి ప్రతి ఒక్కరూ కూడా కొంచెం హాట్ వాటర్ తీసుకోవడం మంచిదండి. అది తీసుకుంటే ఆ డే అంతా కూడా మీరు ఎనర్జిటిక్‌గా కనపడతారండి. అలాగే మనకి మజిల్ గ్రోత్ అని చాలామంది పిల్లలు సన్నగా ఉంటారండి. వాళ్ళకి ఈ మినరల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టుగా ఇచ్చుకుంటే గనక చాలా మంచిదండి. ఇప్పుడు మా అబ్బాయికి నేను ఇన్విగో ప్రోటీన్ పౌడర్ వాడుతున్నానండి. మా అబ్బాయికి చాలా చేంజ్ వచ్చింది. ఆకలి పెరిగింది. వాడి ఆలోచన శక్తి పెరిగింది. అన్నీ బావున్నాయండి. థాంక్స్ టు వెస్టేజ్ అండి. చాలా బావుందిది. అలాగే ఇప్పుడు మనం నార్మల్ బ్లడ్ ప్రెషర్, బీపీ గురించి చెప్పుకున్నాం. బీపీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మనకి ఇలాంటి వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడండి. దయచేసి అందరికీ బావుంటుందండి. ఇమ్మీడియేట్‌గా చేంజ్ అనేది వస్తోందండి. మనకి గాల్లో మనకి ఎయిర్ ద్వారా కూడా మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది దెబ్బతింటూ ఉంటుందండి. అందుకని మన ఫ్రెష్ ఎయిర్ మనకి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటే కనుకండి మనకి 6 లోపలే మనకు మంచి ఎయిర్ దొరుకుతుందండి. సో, అది కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనకి హీలింగ్ వూండ్స్ అన్నాం గదండీ! ఎప్పుడైనా దెబ్బలు తగిలినా అవి ఇమ్మీడియేట్‌గా క్యూర్ అవ్వాలన్నా కూడా మన నే సే న మినరల్స్ అనేవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాడీలో ఈ మినరల్స్ అనేవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయండి. అండ్ గుడ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ ఉండాలండి. గుడ్ డైట్ అంటే చెప్పాను గదండీ! బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ అనేది చాలా అవసరం అండి. ఆ ఎక్సర్‌సైజ్ లేకపోతే గనక మనలో అనేది యాక్టివిటీ అనేది బాడీ యాక్టివిటీ అనేది కోల్పోతుందండి. అందుకే ఎవ్రీ డే కూడా మనం మార్నింగే రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ ఈజ్ మస్ట్ అండ్ నీడెడ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ న్యూట్రిషను ఫుడ్ తీసుకోవడం అనేది చాలా మంచిదండి. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మజిల్స్ డెవలప్‌మెంట్ ఇవి చాలా అవసరం అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్ చెప్పాను కదండీ! ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అండి. ఇవన్నీ గూడా ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అండి. అలాగే ప్రోటీన్స్ వచ్చి బాడీ బిల్డింగ్ అండ్ రిపేరింగ్ అండి. ఇవేంటంటే మన బాడీని మంచిగా బిల్డప్ చేయాలన్నా, ఎక్కడైనా వూండ్స్ ఉన్నా అవి హీల్ చేస్తూ ఉంటాయండి. ఫ్యాట్స్ తీసుకోవడం గూడా చాలా మంచిదండి. అలాగే వైటమిన్స్ అండి. ఈ ఫ్యాట్స్ అనేవి మనకి జనరల్‌గా ఆయిల్, నట్స్, ఘీ ఇవి డైలీ తీసుకోవడం వల్ల మన డ్రై ఫ్రూట్స్ అవి తీసుకోవడం వల్ల, అలాగే డైలీ తీసుకోవడం వల్ల కూడా మనకి ఫ్యాట్స్ అనేవి దొరుకుతాయండి. అలాగే వైటమిన్స్ అండ్ మినరల్స్‌లో కూడా ఇది ఒక ప్రొటెక్టివ్ ఫుడ్ అండి. అంటే ఏంటో చెప్పాను కదండీ! మనకి డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందండి ఇది. వైటమిన్స్ అండ్ మినరల్స్ అండి. మనకి వైటమిన్స్ చాలానే ఉన్నాయి. వైటమిన్ ఏ, వైటమిన్ బి, కే అని చాలానే ఉన్నాయండి. సో, ఇవన్నీ కూడా దయచేసి మీరు లీఫీ వెజిటబుల్స్ కొన్ని డైరెక్ట్‌గా తీసుకుంటేనే మంచిదండి. అవి మనకి డైరెక్ట్‌గా దొరుకుతాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీన్నొక గొప్ప రివల్యూషనరీ ప్రొడక్ట్ అని అనొచ్చండి. రివల్యూషనరీ అంటే ఏంటంటే, మనకు ఇట్స్ ఎ గ్రేట్ చేంజ్ అండి. సీఎండీ డ్రాప్స్ అనేవి మన బాడీలో ఒకసారి ఎంటర్ అయిందంటే, ఇట్ షోస్ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ అవర్ బాడీ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బోన్స్ వీక్ అవ్వకుండా, బోన్స్ స్ట్రాంగ్ ఇప్పుడు చూడండి నడుస్తూ ఉంటుంటే మన బోన్స్ వీక్ అయిపోయి సౌండ్ రావడం జరుగుతుందండి. చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇదంతా దేనివల్ల అంటే గనక మినరల్స్, వైటమిన్స్ తక్కువైతేనే అండి మనకి బోన్స్‌లో ఆ సౌండ్స్ అనేవి వినొచ్చండి మనం. గమ్మున పడిపోవడం జరుగుతుందండి. ఎప్పుడైనా బోన్స్ వీక్ అయిపోయినా మనం ఇమ్మీడియేట్‌గా పడిపోవడం జరుగుతుందండి. అలా జరగకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా మినరల్స్ అనేవి, వైటమిన్స్ అనేవి కరెక్ట్ అమౌంట్‌లో తీసుకోవాలండి. అలాగే మనకి టీత్ అండి. మన స్ట్రాంగ్ టీత్ కావాలి అంటే గనక మినరల్స్, వైటమిన్స్ అనేవి తీసుకోవాలండి. ఇప్పుడు మన
మన టీత్ మీద వైట్ కలర్‌లో ఉంటుంది. అది ఎనామిల్ అండి. ఆ ఎనామిల్‌ని పోయిందంటే మనకి పళ్ళు మన టీత్ అంతా యెల్లో అసలు టీత్ మన ఐడెంటిఫికేషన్ చేయొచ్చండి. మన బాడీలో కాల్షియం తగ్గింది, మినరల్స్ తగ్గాయి, వైటమిన్స్ తగ్గాయి అని మనం ఎలా చెప్పొచ్చంటే మన టీత్ ద్వారా కూడా చెప్పేయచ్చండి. మన టీత్ యెల్లో కలర్‌లో ఉందంటే గనక డెఫినెట్‌లీ సంథింగ్ ఈజ్ లాస్ ఇన్ అవర్ బాడీ అని చెప్పొచ్చండి. ఏదో ఒక డెఫిషియన్సీ ఉంది అని మనం చూసుకోవచ్చండి. అని ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఏది తక్కువుందో వాళ్ళు చెప్తారండి. అలాగే ఐసైట్ అండి. ఈ రోజుల్లో ఎక్కువ మొబైల్స్ చూడడం వల్ల, లేదంటే ఎక్కువ ట్యాబులు చూడడం, ఎక్కువ ల్యాప్‌టాప్స్ చూడడం వల్ల మన ఐసైట్ అనేది తగ్గిపోతోందండి. సో, అలా తగ్గకుండా ఉండాలి అంటే ఎక్కువ వైటమిన్ ఏ వెళ్ళేలా చూడండి. జనరల్‌గా క్యారట్స్, మన లీఫీ వెజిటబుల్స్‌లో మనకి ఎక్కువ బాగా అలాగే పాలు మనకి బాగా దొరుకుతుందండి వైటమిన్ ఏ అనేది. సో, ఐసైట్ బావుంటేనే కదండీ మన లైఫ్ బావుంటుంది. సో, దానికి మనకి తగ్గకుండా ఈ ఈ లీఫీ వెజిటబుల్స్, వైటమిన్ ఏ మంచిగా వెళ్ళేలా చూడండి. ఎక్కువగా ఎవరికైతే ఐసైట్ తక్కువుందో వాళ్ళకి జనరల్‌గా క్యారెట్ జ్యూస్ ఇమ్మని సజెస్ట్ చేస్తారండి డాక్టర్స్. అలాగే బీట్రూట్ జ్యూస్ అనేది. సో, జనరల్‌గా తగ్గేవాళ్ళని కాదు కానండి, అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాసు మన క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు తాగితే చాలా మంచిదండి. మనకి బ్లడ్ క్వాంటిటీ పెరుగుతుంది. ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. వైటమిన్ ఏ పెరుగుతుంది. తద్వారా మనకి బ్లడ్ అనేది పెరుగుతుంది. ప్లస్ మనకి ఐసైట్ పవర్ కూడా పెరుగుతుందండి. అండ్ నెక్స్ట్ సెల్ ప్రొడక్షన్ అండి. సెల్ ప్రొడక్షన్స్ అంటే ఏంటి? సెల్స్ ద్వారా మనకి బ్లడ్ అనేది పాస్ అవుతుందండి. అలా టిష్యూస్‌లోకి ఆ తర్వాత అక్కడి నుంచి మనకి ఆర్గాన్స్‌లోకి వెళ్తుందండి. సో, ఈ సెల్స్ మంచిగా బ్లాక్ అయిపోకుండా అంటే ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి ఆగిపోకుండా ఉండాలి అంటే మనం ఈ మినరల్స్ 84 మినరల్స్ అనేవి వెరీ నీడెడ్ టు అవర్ బాడీ అండి. సెల్‌లో ఎప్పుడైతే ఈ బ్లాకుల్ని మొత్తం క్లియర్ చేసేస్తదండి మినరల్స్ అవి వెళ్ళంగానే, ఆ బ్లాక్స్ క్లియర్ చేయడం వల్ల ఏంటంటే మన హార్ట్ కరెక్ట్‌గా ఫంక్షనింగ్ చేస్తుంది. లివర్ సిస్టమ్ కూడా కరెక్ట్‌గా పనిచేస్తుంది. కిడ్నీస్ వాటి యొక్క పనితీరు బావుంటుందండి. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ బావుంటుంది. పనితీరు బావుంటుందండి. ఎప్పటికప్పుడు డైజెస్ట్ అయిపోవాలండి. అప్పుడే మళ్ళీ మనకి ఫ్రెష్‌గా ఆకలి వేయడం అనేది తెలుస్తుంది. మళ్ళీ తింటామండి. లేదంటే అది ఎంత తిన్నా ఆకలి లేదనుకోండి అసలు ఇంకేమి తినలేమండి. అప్పుడు మళ్ళీ అది వేరే దాంట్లో పెడుతుందండి. సో, అందుకనే మనం చూసుకోవాల్సిందల్లా కూడా మంచి మినరల్స్ డైలీ తీసుకోవాలండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఆహ్, సెల్ గ్రోత్ చూసాం గదండీ! ఇప్పుడు వైటమిన్స్ కూడా అలాగే సమపాలనలో మినరల్స్ ఎలా తీసుకుంటున్నామో, మన వైటమిన్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎక్కువగా మనకి ఈ దుంప కూరలవి ఉంటాయండి. అవి కూడా గట్టిగా తీసుకుంటే గనక మనకి అందులో కూడా మనకి కాల్షియము, ఐరన్ అలాగే వైటమిన్ ఏ, కే అన్నీ దొరుకుతాయండి. సో, ఈ వైటమిన్స్, మినరల్స్ అనేవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయండి. అలాగే మనకి చాలా మందికి బ్లడ్ తక్కువైపోయిందనుకోండి, స్కిన్ పేలిపోవడం, స్కిన్ తెల్లగా అయిపోవడం, లేదా హెయిర్ ఫాల్ ఉండడం. ఈ హెయిర్ ఫాల్ ఇవన్నీ ఉన్నాయి అంటే కనుక మనకి మినరల్స్, వైటమిన్స్ తక్కువైనట్టుగా డాక్టర్స్ చెప్తారండి. సో, అందుకని వాళ్ళు చెప్పినట్టుగా మనం పెంచడానికి మనం ఐరన్, కాల్షియము ఈ ఇవి చూసుకుంటూ వాటిలికి సంబంధించి ఏ ఫుడ్ అయితే తినాలో అది తింటూ ఉంటే, మనకి డెఫినెట్‌గా ఆ డెఫిషియన్సీ అనేది మన బాడీలో కనపడదండి. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి మినరల్స్, వైటమిన్స్ అలాగే మళ్ళీ మన ఎక్స్‌టర్నల్ ఆర్గాన్స్ అయితే మనం చూసుకోగలుగుతామండి. ఇప్పుడు మనకు బయట ఏం జరిగినా మన కళ్ళలో ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా మనకు తెలుసు. కానీ లోపల ఎట్లా మనం ఐడెంటిఫై చేయగలం? చేయలేం. ఇప్పుడు ఏదో ఓ పార్ట్ ఫెయిల్ అవుతోంది అంటే అది ఖచ్చితంగా ఏదో ఒకటి మనకి ఇండికేషన్ ఇచ్చేస్తుందండి. అయితే మనం వీక్ అయిపోవడమో, లేకపోతే ఇంకోటేదో నర్వ్స్ వీక్ అయిపోవడం సంథింగ్ లేదంటే హెడ్‌ఏక్ రావడము, డైలీ హెడ్‌ఏక్ వచ్చిందనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లమ్ కింద మీరు ట్రీట్ చేయాలండి. హెడ్‌ఏక్ ఎప్పుడు కూడా డైలీ ఉండకూడదండి. ఇది వన్స్ ఆర్ ట్వైస్ ఈజ్ పర్వాలేదండి. బట్ దానికన్నా థ్రైస్ ఇంకా ఎక్కువుంటే కనుక ఇమ్మీడియేట్‌లీ కన్సల్ట్ ద డాక్టర్ అండి. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బాడీలో అంటే గనక డెఫినెట్‌గా మినరల్స్, వైటమిన్స్ లోపించడం వల్లేనండి. అలాగే మనకి ఆహ్, ఈ ఎక్కువ వాటర్ లెవెల్ కూడా ఎక్కువ తీసుకోవాలండి. వాటర్ కూడా డైలీ 3 లీటర్స్ తీసుకుంటే సఫిషియంట్ అండి.
చాలామంది ఏంటంటే 5 లీటర్స్ తాగండి అంటారు కానీ అంత ఎక్కువ కూడా తాగినా మంచిది కాదండి. సో 3 లీటర్స్ ఈజ్ ఇనఫ్ అండి. సో వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, మెటబాలిజం పెరుగుతుందండి. తద్వారా ఏంటంటే మనం యాక్టివ్‌గా కనపడతామండి. అలాగే మనలో ఏమన్నా బాడీ డిసీజెస్ ఉన్నా కూడా ఇమ్మీడియేట్‌గా క్యూర్ అవుతుందండి ఈ వాటర్ తీసుకోవడం వల్ల. సో అందరూ కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. తీసుకుంటే గనక కంటిన్యూస్‌గా కాదు, మనం గ్యాప్ ఇచ్చుకుంటూ తీసుకుంటే చాలా మంచిదండి. డే ఉంది కదా! మార్నింగ్ నుంచి సాయంత్రం లోపు మనం ఎన్ని సార్లైనా వాటర్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటామండి. అలాగే ఇమ్మీడియేట్‌గా మనకి ఎప్పుడైనా సరే మనం బయటకి వెళ్ళొచ్చినా సరే ఇమ్మీడియేట్‌గా హ్యాండ్ వాష్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి ఎవ్రీవన్. హ్యాండ్ వాష్ చేసుకుంటే గనక మనకి ఈ డిసీజెస్ అనేవి ఇమ్మీడియేట్‌గా అటాక్ అవ్వకుండా ఉంటాయండి. లేదంటే మనకి ఇమ్మీడియేట్‌గా అటాక్ అయిపోతాయండి. సో హ్యాండ్ వాష్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. అలాగే మనం అలాగే మనం హెల్తీ ఫుడ్ కూడా తీసుకోండి. ఫ్రూట్స్ తీసుకోండి. డైలీలో మనం ఫ్రూట్స్ తీసుకోవాలండి. మిల్క్ తీసుకోవాలి. చాలామంది మిల్క్ తీసుకుంటే ఫ్యాట్ వచ్చేస్తది, అదొస్తుంది, ఇదొస్తుంది అంటారండి. దయచేసి ఫ్యాట్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్, ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ బాడీ అండ్ ఫ్యాట్స్ కూడా మనకి నీడెడే. అది కూడా గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలండి. ఇప్పుడు మన క్యాష్యూ నట్స్‌లో మనకి గుడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది. మనం డైరెక్ట్‌గా తీసేసుకుంటే అది మళ్ళీ మన బాడీ బిల్డప్ అవ్వడంలో డెవలప్ అయిపోతుందండి. అలా కాదు, దాన్ని నానబెట్టుకొని తింటే మీకంత ఫ్యాట్ అనేది ఉండదండి. క్యాష్యూ నట్స్ అంటే మన జీడిపప్పులండి. దయచేసి ఆ జీడిపప్పులనేవి గుడ్ హెల్త్ అండి. తీసుకోండి. డైలీ 2 అయినా తినండి. నానబెట్టుకు తినండి. అలాగే బాదాం అండి. బాదాం తింటే మీకు బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇంకా వేరే వేరే డిసీజెస్ ఇంకా వేరే వేరేవి కూడా మనకి కంట్రోల్‌లో ఉంటాయండి. అలాగే ప్రతీది గూడా అలాగే మనకి పంకిన్ సీడ్స్, మనకి ఫ్లాక్స్ ఆయిల్ ఇవన్నీ మనం ఆల్రెడీ తింటున్నాము. సో, అలా అవన్నీ గూడా మనం మంచిగా వెళ్ళేలా మనం చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం మినరల్స్, వైటమిన్స్ చూసాం కదండీ! ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డైట్ బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోమని చెప్పాను గదండీ! బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే మార్నింగ్ టైమ్ టు టైమ్ తినడం ఒకటి నేర్చుకోవాలండి. టైమ్ 8 లోపలనే మనకి బ్రేక్‌ఫాస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా అయిపోవాలండి. మధ్యాహ్నం లంచ్ బై 12 ఇట్ షుడ్ బి స్టార్టెడ్ అండి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ మనకి ఎర్లీగా 6 లోపల ఫినిష్ చేసేస్తేనే చాలా మంచిదండి. ఎందుకంటే 6 దాటాక దయచేసి ఎవరు తినకండి. 6 లోపల తినేస్తేనే మన బాడీ హెల్తీగా ఉండి మనం 10:00 పడుకున్నా ఇది మనకి డైజెస్ట్ అయిపోవాలండి. డైజెస్ట్ అవ్వలేదు అంటే దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ బాడీ అండి. సో, డైజెషన్ ఈజ్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. సో, అది డైజెస్ట్ అయ్యేలాగా మనం డైజెస్ట్ అయ్యేలాగా ఆ ఫుడ్ మనం తీసుకోవాలండి. మనం ఏది పడితే అది జంక్ ఫుడ్ తినేసినా గూడా అది మన బాడీకి ఎంతో హార్మ్‌ఫుల్ చేస్తుందండి. అలాగే పిల్లలకు కూడా అండి దయచేసి జంక్ ఫుడ్‌లు పెట్టకండి. బిస్కెట్స్ అవాయిడ్ చేయండి. నేను అపార్ట్ ఫ్రమ్ ద టాపిక్ చెప్తున్నాను అని మీరెవరు ఏమనుకోవద్దండి. ఏంటంటే టైం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. పిల్లలకు కూడా దయచేసి ఎవరికీ కూడా బయట జంక్ ఫుడ్ ఇవ్వకండి. ఇప్పుడు లేస్ ప్యాకెట్లని ఏవేవో వస్తున్నాయండి. వాటిలో చాలా ఆహ్, మనకి విషపూరితమైన యాసిడ్స్ అయ్యి ఉన్నాయండి అవి. దానివల్ల ఏంటంటే క్యాన్సర్స్ రావచ్చండి. అలాగే బయట క్రీమ్ బిస్కెట్స్ అండి ఎక్కువగా. అవి తినడం వల్ల వాళ్ళకి జలుబులు, అలాగే డ్రింక్స్ అండి. మన బయట బోలెడు డ్రింక్స్ దొరుకుతున్నాయి. దయచేసి ఎవ్వరూ గూడా మీకు దాహం వేస్తే గనక కొబ్బరి నీళ్ళు గానీ, మంచినీళ్ళు గానీ, అది కూడా మంచినీళ్ళు కూడా దయచేసి ఎవరు కోల్డ్ వాటర్ ముట్టుకోకండి. ఎంత సమ్మర్ అయినా కోల్డ్ ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్ టు అవర్ బాడీ. నేనెందుకు చెప్తున్నానో వినండి. కోల్డ్ కూడా అది ఒకలాంటి మన హార్ట్‌ని, అలాగే మన లంగ్స్‌ని ఫెయిల్ చేయడంలో కోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. అందుకని దయచేసి మీరు తాగాలి అనుకుంటే ప్లెయిన్ వాటర్ టేక్ ఈజ్ వెరీ బెస్ట్ అండి. అలాగే పిల్లలకు కూడా దయచేసి ప్లెయిన్ వాటరే ఇవ్వండి. అది కూడా ఎక్కువ హాట్ వాటర్. మీరు హాట్ వాటరే తీసుకోండి. వాళ్ళకి హాట్ వాటరే ఇవ్వండి. ఇప్పుడొచ్చేది మనకి వింటర్ సీజన్ కాబట్టి దయచేసి ఎక్కువ వేడి నీళ్ళు తాగడానికే ట్రై చేయండి. వేడి నీళ్ళు తాగడానికి ట్రై చేయడం వల్ల మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. అలాగే డిసీజెస్ నుంచి మనం ఎక్కువగా ఇప్పుడు వింటర్ సీజన్‌లో వచ్చే డిసీజెస్ ఏంటంటే ఎక్కువ కోల్డే వస్తుందండి. ఆ కోల్డ్ నుంచి మనం కాపాడుకోవాలంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ కూడా బావుంటుంది కదండీ! అయన్నీ కాపాడాలంటే ఎక్కువగా వేడిగా ఫ్లూయిడ్స్
వేడిగా సూపులు, అలాగే మనం తినే ఆహారం కూడా వేడిగానే తినండి. అలాగే పిల్లలకు కూడా అలాగే ఇవ్వండి. సో దయచేసి ఆ జంక్ ఫుడ్ అంతా బయట ఏవేవో దొరుకుతున్నాయండి. అవన్నీ జస్ట్ కేకులు ఒకటండి. దయచేసి కేకులు కూడా పెట్టకండి పిల్లలకి. కూల్ కేక్స్ అంటున్నారు. అవి చాలా డేంజరస్ అండి కూల్ కేక్స్. దాంట్లో పాయిజనస్ అన్నీ ఎన్ని కలర్స్ కలిపేస్తున్నారు అండి. అవి తినంగానే ఇమీడియట్‌గా వామిటింగ్స్ కూడా అవుతున్నాయండి. నేను చెక్ చేసుకున్నాను మా పిల్లలకి పెట్టినప్పుడు. ఇంక అప్పటి నుంచి నేను స్టాప్ చేసేసి ఓన్లీ ఐ ప్రిఫర్ అది కూడా ఏడాదిలో ఒక్క బర్త్‌డేకే నేను పిల్లలకి ఇస్తానండి అది కూడాను. ఇఫ్ దే ఆస్క్డ్ ఓన్లీ. వాళ్ళు అడిగితేనే అది కూడా. ఇఫ్ నాట్ ఐ వోంట్ ప్రొవైడ్ దట్ కేక్స్ అండ్ ఎవ్రీథింగ్ అండి. సో దయచేసి కూల్ కేకులు కూడా ఎవరు కొనకండి. మీరు నార్మల్ కేక్ తినాలి అనుకుంటే నార్మల్ కేక్కే సజెస్ట్ చేయండి పిల్లలకి. వాళ్ళకి అసలు చెప్పకండి మీరు ఏ కేక్ తెస్తున్నారో అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ రెగ్యులర్‌గా ఇవ్వకండి. ఏదైనా ఇప్పుడు ఒక ఫ్రూట్ పెట్టారు అంటే డోంట్ గివ్ రెగ్యులర్‌లీ అండి. ఇప్పుడు మీరు బనానా పెట్టారు. నెక్స్ట్ డే యూ చేంజ్ ద అనదర్ ఫ్రూట్. ఎందుకంటే డైలీ ఒకే ఫ్రూట్ పెడితే దానివల్ల వచ్చే మనకి ఇబ్బందులు కూడా వస్తాయండి. ఇప్పుడు బనానా చూడండి డైలీ పెట్టేయండి వాడికి ఖచ్చితంగా జలుబొస్తుందండి. సో ఒకరోజు బనానా అయితే ఒకరోజు యాపిల్, ఒకరోజు ఆరెంజ్ అట్లా సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ వెళ్ళేలా చూసుకోండి. దయచేసి అందరూ కూడా మనకి సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఏంటి మనకి ఆరెంజెస్, మనకి లెమన్, అలాగే మనకి బత్తాయి పళ్ళు చాలానే ఉన్నాయండి. అవి తీసుకోండి. డైలీ సిట్రస్ తీసుకోవడం వల్ల వైటమిన్ సి ఎక్కువ ఉండాలండి మనకి. వైటమిన్ సి ఈజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ దట్ డిసీజెస్‌ని ఎంటర్ అవ్వకుండా కాపాడుతూ ఉండేది ఒక్కటే అది మనకి వైటమిన్ సి అండి. ఆ వైటమిన్ సి ఉండేలా డైలీ చూసుకోండి. సో డైలీ టేక్ సిట్రస్ ఫ్రూట్స్ అండి. మళ్ళీ కోల్డ్ వచ్చినప్పుడు దయచేసి ఆపేయండి. కోల్డ్ ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోకండి. అవి లేనప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇవన్నీ కూడా మీరు మీ పిల్లలకి అందరికీ చెప్పి మీరు పాటిస్తూ ఉండండి. నేను ఏవైతే చెప్పానో, ఏవైతే తినమని చెప్పానో దయచేసి పిల్లలకు కూడా అవి కొన్ని అవాయిడ్ చేసేయండి. ఎక్కువ మన స్నాక్స్ పరంగా కూడా అండి మనం దయచేసి ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. అక్కడ బయట ఆయిల్స్ ఏవేవో వాడేస్తారండి. ఆ ఆయిల్స్ వాళ్ళు నియర్లీ ఒక 3 వీక్స్, 4 ఇంచుమించు 1 మంత్ వరకు వాడు ఆయిల్ మార్చడండి. ఆ ఆయిల్‌లో వచ్చే మనకి చిన్న చిన్న బ్లాక్ కలర్ నలకలు ఉంటాయండి. వాటిలో మీరు అబ్జర్వ్ చేశారో లేదో టిఫిన్‌లు తిన్నప్పుడు. దయచేసి అవి తినకండి. అలాంటి టిఫిన్స్ తినకండి. ఎందుకంటే అవి మన బాడీలోకి ఒకసారి ఎంటర్ అయితే అవి ఆగిపోతాయండి. ఎక్కడైనా ఆగాయంటే అది క్యాన్సర్ రూపంలో మనకి ఫార్మ్ అవుతుందండి. దయచేసి అలాంటివి కూడా తినకండి. టిఫిన్స్ తినేటప్పుడు దయచేసి చెక్ చేసుకోండి. బెటర్ నా సజెషన్ అంటే ఇడ్లీ ఈస్ ద వెరీ బెటర్ ఫుడ్ అండి. పిల్లలకు కూడా డైలీ ఇడ్లీ ఇవ్వండి. దాంట్లో ఎంతో న్యూట్రిషనల్ ఫుడ్ ఉందండి. పూరి బెస్ట్ స్టాప్ చేసేయండి. అది గోధుమ పిండి అయితే పర్వాలేదండి. నేను మైదా మటుకు నేను సజెస్ట్ చేయనండి. మైదా ప్లీజ్ డోంట్ టేక్. ఇట్స్ వెరీ హార్మ్‌ఫుల్ టు అవర్ బాడీ అండి. మైదాతో తయారు చేసిన కేకులు గానీ, బిస్కెట్స్ కానీ ఇవన్నీ వాటిలతోనే కదండీ తయారవుతాయి. సో బెటర్ వాటిలన్నిటిని కూడా స్టాప్ చేసేయండి. పిల్లలకి మీ చేత్తో మీ ఇంట్లోనే తయారు చేసి మీరు తినండి హెల్తీగా. వాళ్ళకి కూడా హెల్తీగా పెట్టారనుకోండి రేపటి రోజున వాళ్ళు కూడా అలాగే తయారు ఇప్పుడు మనమే బయట ఫుడ్స్ మీద ఆధారపడిపోయాం అనుకోండి. ఈ స్విగ్గీలు, జొమాటోలు వీటిలు కాదు వాళ్ళు అలాగే తయారవుతారు. వాళ్ళ హెల్త్ మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం. రేపొద్దున వాళ్ళని చూసి మనం బాధపడాల్సి వస్తుందండి. సో ఇలాంటిది మనం కంటిన్యూ చేయకండి. బయట ఎన్ని ఫ్యాషన్ షాప్స్ వచ్చినా, ఫ్యాషన్ ఫుడ్స్ వచ్చినా దయచేసి డోంట్ ఎంకరేజ్ దెమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని ఎక్కువగా సూపర్ మార్కెట్స్‌కి తీసుకెళ్ళకండి. ఇఫ్ యూ టేక్ టు సూపర్ మార్కెట్ దే విల్ హ్యావ్ మెనీ చాయిసెస్ అండి రిగార్డింగ్ ఐటెమ్స్ అండి. మనం ఒకటి కొనుక్కుందాం అని వెళ్తే వాళ్ళు 100 సెలెక్ట్ చేస్తారు. ఆ 100 కొనడం ఈజీయే. బట్ ఏంటి ఈజ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ దెమ్ అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు మీరే క్వెషన్ ఏసుకోండి. వాళ్ళకి అలా విచ్చలవిడిగా అలవాటు చేస్తే వాళ్ళకి ఒక లిమిట్ అనేది ఉండదండి. మనం ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనకూడదు అనేది కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలండి. బయట సూపర్ మార్కెట్స్ అనేవి అంత మంచిది కాదండి. మీరు తెచ్చుకోవాలంటే బెటర్ పేరెంట్సే వెళ్ళి వాళ్ళని మట్టుకు కూడా తీసుకెళ్ళకండి. వాళ్ళకి కూడా నాలెడ్జ్ వాళ్ళకి వచ్చిన తర్వాత ఓహో! మనం కొనకూడదు అని తెలిసినప్పుడే తీసుకెళ్ళండి. అంతవరకు తీసుకెళ్ళకండి దయచేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఇంతలా మనం ఇప్పటిదాకా నేను చెప్పిన టాపిక్స్ అపార్ట్ ఫ్రమ్ టాపిక్ అయితే కొంచెం చెప్పడం జరిగిందండి. ఏంటంటే జనాల్లో అవేర్‌నెస్ కల్పించడం కోసమే నేను ఎక్స్‌ట్రా టాపిక్ అనేది తీసుకోవడం జరిగిందండి. సో
హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ టుడేస్ టాపిక్ అండి. అపార్ట్ ఫ్రమ్ ఎక్స్ట్రా టాపిక్ కూడా చెప్పాల్సి వచ్చింది. ఏం అనుకోద్దండి ఎవరును. ఇంకా నేను నెక్స్ట్ జూమ్ మీటింగ్ ఇంకా నేను బెటర్గా ఇద్దామని అనుకుంటున్నానండి. నెక్స్ట్ ప్రోడక్ట్ నేను ఈసారి వాటర్ ప్యూరిఫైయర్ గురించి చెప్తానండి. సో మీ అందరికీ కూడా నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. భూపతి సార్. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా మేడం? అడగండి సార్, అడగండి. సో ఇటీవల రీసెంట్గా వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నారు కదా మేడం? అవును సార్, అవును. ఇంతకు ముందు ఎలా ఉందండి? వాడిన తర్వాత ఎలా హెల్త్ పరంగా మీరేం అబ్జర్వ్ చేశారు మేడం? ఇంతకు ముందు సార్ నేను చాలా వీక్ అయిపోయేవాళ్ళం అండి. ఆ వాటర్ టిన్నుల్లో తాగడం వల్ల దాని నిండా ఒకలాంటి స్మెల్ రావడం, వాటిని క్లీన్ చేయాలన్నా కష్టమైపోయేదండి. ఆ బయట మినరల్ వాటర్ తాగితే మాకు బోన్స్ సౌండ్ రావడం, బోన్స్ వీక్ అయిపోవడం, మనం వీక్ అయిపోవడం, బాడీ అంతా బరువుగా అనిపించేదండి. ఎప్పుడైతే ఈ వాటర్ ప్యూరిఫైయర్ వాడుతున్నామో మాకు బాడీ కూడా తేలిగ్గా ఉంది. నేను వెయిట్ లాస్ కూడా అయ్యానండి ఈ వాటర్ ప్యూరిఫైయర్ వాడడం వల్ల. ఒకటి నేను ప్రోడక్ట్ వాడుతున్నానండి, బట్ దాంతోపాటు ఈ వాటర్ చేంజ్ చేసాక కూడా నాకు చాలా ప్లస్ అయ్యిందండి. నేను చాలా తగ్గానండి. సో దయచేసి ఎవరైనా ప్యూరిఫైయర్ కొంటున్నారంటే దయచేసి వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కోండి. బయట చాలానే ప్రోడక్ట్స్ ఉన్నాయండి, బట్ ఏంటంటే మనం ఒక సంస్థలో పనిచేస్తున్నాం అంటే మనం నమ్మకంగా స్టాండ్ అవ్వాలండి. వాళ్ళ ప్రోడక్ట్లు కొనుక్కుంటేనే కదండి మనం 10 మందికి చెప్పగలుగుతాం. వాళ్ళు కూడా మనల్ని ఒక అదేమంటారంటే మనల్ని ఒకలా తీసుకుంటారండి వాళ్ళు కూడా మనల్ని. అది సార్. నెక్స్ట్ హోమ్ కేర్ వాడారా మేడం? హోమ్ కేర్ వాడుతున్నాం కదండి, లిక్విడ్స్ అవ్వండి. అవును మేడం, అవునండి. వాడుతున్నాం సార్, వాడుతున్నాం. ఇంతకు ముందు ఏ లిక్విడ్ వాడేవారు మేడం డిష్ వాష్లకి? ఈ డిష్ ఎక్సో ఉండేది కదా సార్, అది వాడేదాన్ని సార్. ఇప్పుడు మనకి అల్ట్రా స్క్రబ్ ఇది వచ్చిన తర్వాత ఈ లిక్విడ్ వాడుతున్నాం సార్. సామాన్లకి అలాగే బట్టలకేమో అల్ట్రా వాష్ వాడుతున్నాం అండి. చాలా బాగుందండి. మెయిన్ ఇప్పుడు జెంట్స్ కి కాలర్ దగ్గర మనకి పాడవుతూ ఉంటుందండి. చాలా మంది బ్రష్ కొడుతూ ఉంటారు అట్లకి. అలా వద్దండి, ఈ పౌడర్ వాడండి, మీరు బ్రష్ కూడా కొట్టక్కర్లేదండి. నేనైతే అబ్జర్వ్ చేశాను, పర్సనల్ గా అబ్జర్వ్ చేశాను. డిష్ వాష్ ఫీలింగ్ ఎలా ఉంది మేడం? డిష్ వాష్ ఫీల్ అయితే మా సర్వెంటే ఎక్సలెంట్ అండి. అసలు పాపం ఆ అమ్మాయి అంటుంది, నాకు సబ్బులు వాడుతుంటే వాళ్ళకి వేళ్ళు మండిపోవడం, ఆ వేళ్ళ మధ్యలో ఇన్ఫెక్షన్స్ రావడం, తద్వారా వాళ్ళకి దురదలు రావడం, ఇవన్నీ ఆ అమ్మాయికి ఎప్పుడైతే నేను ఇది ఇవ్వడం జరిగిందో ఆ అమ్మాయి అదే అంటుందండి, నాకు చాలా తగ్గిందండి అని చెప్పి నా దగ్గర నుంచి మళ్ళీ ఇంకో డబ్బా కూడా తను పట్టుకెళ్ళడం జరిగిందండి. సర్వెంట్ నేను ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుందండి ప్రోడక్ట్. నెక్స్ట్ అల్ట్రా వాష్ ఫీలింగ్ ఎలా ఉంది మేడం? బట్టలు ఉతుకునే లిక్విడ్ మీరు ఆల్రెడీ. అల్ట్రా వాష్ అయితే ఎక్సలెంట్ అండి. నేను అదే చెప్తున్నాను కదా, కాలర్ దగ్గర ఉన్న మీకు మురికి అనేది ఎక్కువగా జెంట్స్ కాలర్ దగ్గర చూస్తే తెలిసిపోతుందండి. అది ఇమీడియట్ గా స్టెయిన్ అనేది మీకు పోతుందండి. అల్ట్రా వాష్ బాగా క్లీన్ చేస్తుందండి. చాలా బాగుంది, చాలా బాగుంది సార్. నెక్స్ట్ మనకి స్వాబ్ వాడారా మేడం? ఫ్లోర్ క్లీనర్ వాడుతున్నాను సార్. అది ఎలాగుంది మేడం దాని యొక్క అది రిజల్ట్? కూడా బాగుంది సార్. స్మెల్ బాగుంది, మనకి ఇమీడియట్ గా డిసీజెస్ రాకుండా కాపాడుతుందండి. మనకి ఇప్పుడు గాలి ద్వారా బోల్డ్ డిసీజెస్ వస్తాయండి. సో దాన్ని క్లీన్ చేయడానికి మనకి బిఫోర్ ఈ బయట వాడాం కానండి, దానికన్నా బెటర్ గా ఉందండి ఇది మన వెస్టేజ్ ప్రోడక్ట్. సో అది చాలా బాగుందండి, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క షార్ట్ టర్మ్ గోల్ ఏంటి మేడం? అదేవిధంగా లాంగ్ టర్మ్ గోల్? షార్ట్ టర్మ్ గోల్ అయితే కనుక త్వరలో నెక్స్ట్ లెవెల్ సిల్వర్ డైరెక్టర్ అవ్వాలని ఉందండి. అలాగే ముందు నా టీం బిల్డప్ చేసుకోవాలని కోరికండి. నేను 100% బెస్ట్ ఇస్తున్నానండి. నాకున్న కాంటాక్ట్స్లో నేను ప్రతి వారిని రీచ్ అవుతున్నాను. కొంతమంది నెగిటివ్గా మాట్లాడినా ఐఎమ్ లీవింగ్ దెమ్ దేర్ ఇట్ సెల్ఫ్ అండి. అక్కడికక్కడే వదిలేస్తానండి, నేను పట్టించుకోను. ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఉందండి వెస్టేజ్ మీద. ప్రోడక్ట్స్ వాడుతున్నాను కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను సార్ నేను. సో నాకు చెప్పాను కదా సార్, నెక్స్ట్ ఐఎమ్ రెడీ ఫర్ టు బికమ్ యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ సార్. నేను దాని గురించి నేను ఎంతైనా, ఇఫ్ ఇట్ ఈస్ ఎ లేట్ ఆల్సో ఐ విల్ రీచ్ మై సక్సెస్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారండి ఈరోజు. మీ యొక్క టెస్ట్ మునీసే కానీ అదేవిధంగా సిఎండి డ్రాప్స్ గురించి, న్యూట్రిషన్స్ ఏంటి, ఆ న్యూట్రిషన్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క రూల్స్ ఏంటి, అవి లేకపోతే ఎలాగ, అదేవిధంగా సిఎండిలో ఉన్న ప్రతి ఒక్క మినరల్స్
వాటి యొక్క విధి విధానాలు ఎక్స్ప్లెయిన్ చేశారండి. అదేవిధంగా ఎటువంటి హెల్తీ ఫుడ్ తినాలి, మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, పిల్లలకి ఎటువంటి ఆహారం పెట్టాలి అనేది కూడా చాలా చక్కగా ఈరోజు సెషన్ ద్వారా వివరించారు మేడం. సో అదేవిధంగా మీకున్న నాలెడ్జ్ ప్రకారం సిల్వర్ అనేది చాలా తక్కువ మేడం. సో మీరు టీం బిల్డప్ మీద ఫోకస్ చేస్తే డిసెంబర్లోనే త్వరలోనే మీరు ఇంకా మంచి మంచి పొజిషన్కి వెళ్తారండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్, ఈరోజు మేడం గారు ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారండి. సో ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. సో ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో మీరు హ్యాండ్ రైజ్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, రవితేజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, భూపతి సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం, నిజంగాను మీరు నిజంగా చెప్తున్నాను, హార్ట్ఫుల్ గాను సూపర్ గా సెక్షన్ ఉంది. ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. సిఎండి గురించి అయితే అవుట్ ఆఫ్ మ్యాటర్ అయితే ఆల్మోస్ట్ చాలా విషయాలు మీరు కవర్ చేశారు మేడం. ఒక న్యూ పర్సన్ ట్రాన్స్జెండర్ డైరెక్టర్ లెవెల్లో జూమ్ ఇస్తున్నట్టు అయితే లేదు మేడం. ఎక్స్పీరియన్స్ చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యి చాలా మీటింగ్స్ అటెంప్ట్ చేసినట్టు చెప్పారు మేడం. చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు మేడం. నిజంగా చాలా అదృష్టవంతులు జూమ్ వచ్చిన వాళ్ళు కూడా. చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా అవుతున్నారు మీరు. టాపిక్ అయితే చాలా నీట్ గా ప్రెజెంటేషన్ చేశారండి. ఎవరికైనా సరే ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా ఈజీగా అర్థం అవుతుంది మేడం మీ యొక్క వర్డ్స్. ఫ్లూయెంట్ అయితే చాలా బాగుంది ప్రెజెంటేషన్, సూపర్. చాలా విషయాలు తెలియని విషయాలు కూడా సిఎండి కోసం బాగా చెప్పారు మేడం. ఎక్సలెంట్ అండి నిజంగాను. మీరు గోల్స్ కూడా పెట్టుకోండి మేడం. దాని సపోర్ట్ అయితే టీమ్ సపోర్ట్ అందరిది ఉంటుందండి. ఎక్సలెంట్. మీరు ఇదే ప్రాసెస్ లో కంటిన్యూ చేయండి మేడం. కంటిన్యూ చేస్తే కనుక టీం వస్తారు. మీరు అనుకున్న గోల్ అయితే ఎక్కువ రీచ్ అవుతారు, కానీ తక్కువ అయితే మాత్రం ఉండదు. అలాగే సార్. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. జూమ్ సెక్షన్ కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సార్ ఓంకార్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ శైల్య మేడం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారండి సెషన్ అనేది. థ్యాంక్ యూ సార్. టిఎండి డ్రాప్స్ గురించి ఎంత ఉంది, దాంట్లో డెప్త్ ఉందనేట్టు ఇప్పుడు కూడా నాకు తెలియదండి. చాలా బాగా మీరు చెప్పారండి దాని గురించి. అలాగే కాకుండా ఈ జనరల్ టాపిక్ కూడా అందరికీ ఉపయోగపడే టాపిక్ కూడా అందరికీ చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారండి. అలాగే మీరు తొందరలో సిల్వర్ అవ్వాలని మా సపోర్ట్ కూడా ఎప్పుడు మీకు ఉంటుందండి. మీరు మంచి లీడర్ అండి మాకు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. విషయాలు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సార్ విఎస్ఆర్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. మేడం శైలజ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ మేడం, సూపర్. ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీతో మాట్లాడినప్పుడు అర్థమైంది మేడం, ఎందుకంటే మీరు మంచి లీడర్ అవుతారని. ఎక్సలెంట్. ఎందుకంటే మీరు ఒక సబ్జెక్ట్ ని మాట్లాడే విధానం బట్టి, ఒక మనిషి మాట్లాడే విధానాన్ని బట్టి చెప్పొచ్చు మేడం. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది అది ఎలా చెప్పాలనేది మీకు ఆల్రెడీ ఒక టీచింగ్ లో ఉన్న సెక్షన్ లో ఏంటో మేడం, ఈ వారంలో ఎక్కువ శాతం టీచర్స్ మాకు బాగా చక్కగా కనెక్ట్ అవుతున్నారు. నిన్నేమో భూపస్తారు, ఇవాళ మీరు. సూపర్ మేడం. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పే విషయంలో మాత్రం ఈ రోజు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. సిఎండి డ్రాప్స్ గురించి కానీ, వాటర్ ప్యూరిఫైర్ గురించి, తర్వాత ఐరన్ అండ్ పోల్కి, వీటన్నిటి గురించి కూడా ఎలా వాడాలి, వాడితే ఇందులో ఎన్ని మినరల్స్ ఉంటాయి, వీటి వల్ల ఉపయోగాలు ఏంటనేది మన చదువు అంటే సబ్జెక్ట్ అనేది పూర్తిగా తెలియని వ్యక్తులకు కూడా బాగా దగ్గరగా వెళ్తుంది మేడం మీరు చెప్పింది. ఎక్సలెంట్ మేడం. సూపర్ మేడం. సూపర్. ఎందుకంటే సక్సెస్ అనేది మీలో కనపడుతుంది, తపన అనేది మీలో కనపడుతుంది. వెస్టేజ్ లో మీరు ఒక మంచి ప్రొఫెషనల్ లీడర్ అవుతారు మేడం. ఎక్సలెంట్ గా మీకు అర్హత ఉంది. కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు. మీరు ఇంకా ఉన్నత శిఖరాలు వెళ్ళాలని, నెక్స్ట్ మీ గోల్ సిల్వర్ అనేది అవ్వాలనుకుంటున్నారు కాబట్టి అది తొందరలోనే మేము కూడా ఆ పదాన్ని వింటాం. మీ ద్వారా ఇంకా మంచి మంచి జూమ్స్ అని మేము వింటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. శివరామకృష్ణ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ అండి మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి.
మేడం గారు చాలా చక్కగా చెప్పారండి. సిఎండి గురించి ప్రతి ఒక్కరూ ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, దీనికి వచ్చిన లాభాలు కూడా చాలా బాగా చెప్పారండి. త్వరలోనే మీరు విఎంసీఎం నెంబర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బిగ్ డ్రీమ్ అండి మీది, స్మాల్ డ్రీమ్ కాదు, బిగ్ డ్రీమే ఉండాలండి. థ్యాంక్ యూ. విష్ వెల్త్ మేడం గారు. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. మేడం భాగ్యలక్ష్మి మేడం గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ అండి. మార్నింగ్ మేడం. చాలా Good చాలా morning. ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. సిఎండి కోసము అలాగే మనము ఏం తినాలి ఏం తినకూడదు మన హెల్త్ పట్ల కూడా చాలా జాగ్రత్తలు చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ అవునవును. మేడం, నాకు ఎంత మంచి సెక్షన్ ఇచ్చినందుకు. అలాగే Thank you, మీరు madam. అనుకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మేడం. థ్యాంక్ యూ Thank మేడం. you. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి భాగ్యలక్ష్మి గారు. సో థ్యాంక్ యూ శైలజ గారు, ఇవాళ మంచి సెషన్ ఇచ్చినందుకు. సో మీ Thank యొక్క you. డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. సార్ Thank you, లేడీస్ sir. ఎవరైనా ఉన్నారేమో అడగండి సార్.